ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. పేరుతో, విమానాశ్రయాల పేరుతో, షెడ్జుల పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో, ఎంఆర్ ప్రాపర్టీస్ కాడ నుంచి, రహేజా కాడ నుంచి, హిందూ ప్రాజెక్ట్స్ కాడ నుంచి రకరకాల దోపిడీకి ఆయన బాధ్యుడు. అందుకే జైల్లో ఉన్నాడు. 10 నెలలుగా జైల్లో ఉన్నాడు. ఒక జైల్లో ఉన్న వ్యక్తి సిబిఐ ఛార్జ్ షీట్ చేసి వేసి 43,000 కోట్లకి ఆయన అవినీతి చేశాడు. ఇప్పటికీ తేలింది. అది ఇంకా కూడా విచారణ చేయించాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు దాకపోతే కూడా బెయిల్ అని చెప్పారంటే నువ్వు బెయిల్కి అనర్హుడివి. ఇంత అవినీతి ఒక్కడు చేయొచ్చా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనమే ఆశ్చర్యపోతే, ఇటువంటి అవినీతి ప్రపంచంలో జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టే చెబితే ఆయన్ని 100 మంది శక్తివంతుల్లో ఒకటిగా చేర్చడం అని చెప్పింది దురదృష్టకరం. అది దోపిడీలో ఇచ్చుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ నక్సలైట్ లీడరు గణపతిని కూడా పెట్టారు. అంటే ఇక్కడ ఈ దోపిడీలో, అవినీతిలో 36వ స్థానంలో సంపాదించుకున్నాడు. ఇండియన్స్ లో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానం సంపాదించుకున్నాడు. అంటే ఆయన వాళ్ళు ఏమంటారు, ఆయన జగన్మోహన్ రెడ్డి 6 లక్షలతో గెలిచాడు. చంపల్ రాణి కూడా గెలిచింది, ఒక తూరి యూపీలో గెలిచింది. ఆమె కూడా 4 లక్షలతో మెజార్టీ గెలిచింది. పోలందేవి, ఆ పోలందేవి కూడా గెలిచింది. అంటే పోలందేవి పెద్ద నాయకురాలు అయిపోయినట్టేనా? పోలందేవి భారతదేశం ప్రధానమంత్రి అయిపోయినట్టేనా? ఈయన కూడా అంతే, చెనికగా ఉంటుంది. వాళ్ళు రిజైన్ చేసిన సీట్లు 18 సీట్లు, అందులో 3 ఓడిపోయి 15 గెలిచాడు. అదేం పెద్ద వింత కాదు. కోట్లు కుమ్మరించాడు. రకరకాల సానుభూతిని అమ్మా కూతురు ఏడ్చారు. కాబట్టి 15 సీట్లు గెలిచినంత మాత్రాన ఆయన శక్తివంతుడు కాదు, నెంబర్ 1 కాదు. చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన ఇచ్చాడు, దోపిడీ చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పడేశాడు. సత్యం రామలింగరాజు లాంటి కంపెనీని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి కంపెనీగా తయారు చేశాడు. వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేశాడు సత్యం కంపెనీలో. అటువంటి రామలింగరాజు ఈయన దెబ్బకి తట్టుకోలేకుండా చంద్రబాబు నాయుడు ఏమో ఆయన బిల్ క్లింటన్ పక్కన కూర్చొని పెట్టుకుని ప్రపంచ స్థాయికి తీసుకొని పోతే ఆ రామలింగరాజే రాజశేఖర రెడ్డి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి జైలు పాలయ్యాడు. వీళ్ళ నమ్ముకున్న కోటీశ్వర్లంతా కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ప్రపంచ విఖ్యాతిగాంచిన కోటీశ్వర్లు, అరవిందో డ్రగ్స్ కానీ, లేదు హెట్టో డ్రగ్స్ కానీ,